తిరుమల లడ్డూ వివాదం, లడ్డూ కల్తీకి జరిగినటువంటి వివాదానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. లడ్డూ కల్తీ జరిగిందని ఏ విధంగా నిర్ధారించారు, ఈ టెస్ట్ రిపోర్ట్లని సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా లేదా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. అలాగే నెయ్యి కల్తీ జరిగిందన్నారు. మరి కల్తీ జరిగినటువంటి నెయ్యిని ఉపయోగించారా లేదా అనేటువంటి అంశాలు కోర్టుకి తెలియజేయాలని, అలాగే లడ్డూలో కల్తీ జరిగిందని వివాదం చెలరేగినటువంటి నేపథ్యంలో ఈ కల్తీ జరిగిన అనుమానం ఉన్నటువంటి లడ్డూని పరీక్షలకు పంపారా లేదా అని చెప్పి ధర్మాసనం ప్రశ్నించడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లలో ఎక్కడా కూడా కల్తీకి సంబంధించినటువంటి ఆధారాలేవి కనిపించట్లేదని, నెయ్యి కల్తీ జరిగినటువంటి నెయ్యిని ఉపయోగించినటువంటి ఆధారాలు కనిపించట్లేదని, అలాగే లడ్డూలో కల్తీ జరిగింది అనటానికి ఆధారాలు కనిపించట్లేదని, మరి ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ విధంగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే అవుతుందని, కనీసం దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది.